నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో నిత్యం వివాదాల్లో నిలుస్తున్న అన్వేష్‌కు ఉచ్చు బిగిస్తోంది. ఇటీవల హిందూ దేవతలపై మాట్లాడిన మాటలు తీవ్ర వివాదానికి దారితీశాయి. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయనపై పలుచోట్ల కేసులు సైతం పెట్టారు. తాజాగా పంజాగుట్ట పోలీసులు అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ వివరాలు తెలపాలంటూ లేఖ రాయడం సంచలనంగా మారింది. కాగా ఇటీవల పుచ్చకాయ కీరదోసలతో సెక్స్ ఎడ్యుకేషన్ అంటూ చేసిన వీడియోలో సీతాదేవిని, ద్రౌపదిని కించపరిచేలా వాడిన పదాలు అన్వేష్ మెడకు చుట్టుకున్నాయి. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు అన్వేష్ను సోషల్ మీడియా వేదికగా ఉతికి ఆరేస్తున్నాయి. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా భారీ సంఖ్యలో అన్‌ఫాలో చేయడంతో పాటు పలువురు నిరసనలు తెలపడంతో అన్వేష్ క్షమాపణలు చెబుతూ మరో వీడియో విడుదల చేశాడు. ఇదిలా ఉండగానే అన్వేష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను వదిలేదే లేదంటూ సినీ నటి కరాటే కళ్యాణి 2 రోజుల క్రితం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. నా అన్వేషణ ఛానల్లో అన్వేష్ హిందూ దేవతలను అవమానించేలా మాట్లాడిన అసభ్య పదాలు, నటుడు శివాజీ, ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త గరికపాటిలను బండబూతులతో దూషించిన అన్వేష్పై కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలతో పాటు ముఖ్యంగా పుచ్చకాయ కీరదోస చూపిస్తూ చేసిన వీడియో, సీతమ్మ వారిని అవమానకరంగా మాట్లాడిన మాటలపై కరాటే కళ్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక ఆయా వీడియో లింక్లతో సహా పూర్తి వివరాలతో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అన్వేష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేవలం కేసు నమోదు చేసి ఊరుకోవడం కాదని అన్వేష్ను ఇండియాకు రప్పించి కఠినంగా శిక్షించాలంటూ మరోవైపు హిందూ సంఘాలు ఆందోళన తీవ్రతరం చేశాయి. ఈ క్రమంలో నా అన్వేషణ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు సంబంధించిన ఐడీతో పాటు వివాదాస్పద వీడియో కంటెంట్ లింక్ల వివరాలు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌కు పంజాగుట్ట పోలీసులు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. పోలీసులు ఇన్‌స్టాగ్రామ్ నుండి రిప్లై కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ నుండి సమాధానం రాగానే తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. విదేశాల్లో ఉంటూ భారతదేశాన్ని అవమానించేలా అన్వేష్ మాట్లాడడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అన్వేష్పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఓవైపు సోషల్ మీడియాలో అన్వేష్ అకౌంట్లు అన్‌ఫాలో చేయాలంటూ పలువురు ప్రచారం చేస్తుండగా, మరోవైపు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అయితే తాను మాట్లాడిన మాటలను వెనక్కు తీసుకుంటున్నారంటూ అన్వేష్ మరో వీడియో విడుదల చేసినప్పటికీ హిందూ సంఘాలు శాంతించడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి సైతం వెనక్కు తగ్గనని తేల్చి చెప్పారు. తప్పు చేసి సారీ చెబితే సరిపోదు, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా తీసుకున్న పోలీసులు అన్వేష్ వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.